ఒకవైపు అసెంబ్లీలో మరి గర్జించిన నాయకుడు మన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు చెప్పేసి సగర్వంగా చెప్తున్నాం సోదరులారా. అలాగే ప్రజల్లో ఒకవైపు చైతన్యం నింపుతూ అధికార పార్టీలు ఉన్నప్పటికీ నాకు రాజకీయం ముఖ్యం కాదు, ఖచ్చితంగా నా ఆదోని జిల్లా చేయాలి. అలాగే 5 నియోజకవర్గాల సమన్వయం చేసుకుని మంత్రాలయం, ఆలూరు, ఎంగనూరు, పత్తికొండ మరి 5 నియోజకవర్గాల సమన్వయం చేసుకుని జిల్లా కేంద్రంలో ఆదోని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఆదోని మండలాన్ని 4 మండలాలుగా చేయాలని చెప్పేసి మరి అదేవిధంగా గతంలో ఎంతో మందికి ప్రాంత ప్రజలు అవకాశం ఇస్తే ఈరోజు ఈ ప్రాంతం పట్ల చిత్తు లేకున్నట్ల అసెంబ్లీలో మరి దీర్ఘకాలిక ఆలోచన విధానం 50 సంవత్సరాలు మరి ముందు చూపుతో 4 మండలాలు విభజన చేస్తే అత్యధిక శాతం నిధులు వస్తాయి. ప్రజలు ఏ ప్రాంతం అయితే మండలాన్ని కోరుకుంటున్నారు వారికి ప్రజల మనోభావాన్ని మరి దృష్టిలో ఉంచుకొని 4 మండలాలుగా ఆదోని నియోజకవర్గాన్ని చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీలో వివరించడం జరిగిన సోదరులారా. అలాగే మరి కొంతమంది ఎమ్మెల్యే గారు విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే గారు విమర్శించిన నైతిక హక్కు మిగతా రాజకీయ పార్టీలు లేవని చెప్పేసి నేను సగర్వంగా తెలియజేస్తున్నా. మొదటి మాకు నిత్యం బీజేపీ కార్యకర్తలకు జిల్లా సాధన కోసం చేసి వారు ఏ పిలిపిస్తే ఆ పిలుపులో మీరు పాల్గొనండి. మనకి ఏ పర్లేదు, ఎవరి దగ్గర నిశ్చయమైనా పర్లేదు, మరి ప్రజలు మరి ప్రయోజనాలు ముఖ్యమని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. జేసీ వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఆదోని జిల్లా సాధించేంత వరకు భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే గౌరవనీయులు మన ప్రీతం నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి దయవించి కూటమి నాయకులుగా విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే ఆదోని జిల్లాని ప్రకటిస్తే మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఈ ప్రాంతం పట్ల అనేక మంది మరి గతంలో అధికారం ఉన్న వ్యక్తులు ఈ ప్రాంతం నిర్లక్ష్యం చేశారు తప్ప మనం చేస్తే ఖచ్చితంగా మన ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేసిన వాళ్ళు అవుతామని చెప్పి తెలియజేస్తూ మరి ఆదోని జిల్లాని వెంటనే ప్రకటించాలనే ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నా. నాకు అవకాశం ఇచ్చినందుకు మా భారతీయ జనతా పార్టీ మరి మాజీ జిల్లా అధ్యక్షులు అన్న కొనుగోలు నీలకంఠ గారికి, జేసీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. భారత్ మాతాకి